మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 10 मिनट पहले सेक्रेटरी साहब को मैं भी पूछा, नहीं मालूम बोल रहा सेक्रेटरी साहब, ये क्या चल रहा है? ये असेंबली चलाने का तरीका है क्या? इज इट द वे ऑफ रनिंग द हाउस? स्पीकर साहब, मी रूलिंग अध्यक्ष సభ్యులకు విపక్షాలకు చెప్పి ఎజెండా మార్చాల్సి ఎమర్జెన్సీ ఉంది అని మాకు చెప్పి अध्यक्ष अकबर भाई बैठिए, मैं बोलता हूँ, बैठिए आप, बैठिए आप, बोलता हूँ मैं, आप बैठिए, मैं बोलता हूँ अध्यक्ष, मैं बोलता हूँ, आप बैठिए प्लीज प्लीज बैठिए, आप बैठिए अध्यक्ष మీకు డిస్క్రిప్షన్ ఉంది, మీరు ఏదైనా మీరు టేకప్ చేసి టేబుల్ మీద చేసిన తర్వాత ఏదైనా సబ్జెక్ట్ టేకప్ చేసేటువంటి డిస్క్రిప్షన్ మీకు ఉన్నప్పటికీ మీరు ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆ సెక్రటరీ గారికి ఉన్నది అధ్యక్ష. నేను కూడా స్వయంగా సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి మరి ప్రిపేర్ కావాలి సార్, నేను మరి దేని మీద ప్రిపేర్ కావాలంటే వారు బిల్స్ మీద డిస్కషన్ ఉంటుంది, నేను స్పీకర్ గారితో మాట్లాడిన తర్వాత చెప్తానని కూడా వారు అన్నారు సార్. మరి మేము కూడా బిల్స్ మీద ప్రిపేర్ అయినాం సార్. సడన్గా మరి సార్ ఇప్పుడు గత ప్రభుత్వం చేసిందని చెప్పి మీరు కూడా అదే మాదిరిగా చేస్తానని మీరు అనుకోవడం వల్ల మరి మాలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి మీరు ఏది చేసినా కూడా ఇన్ఫార్మ్ చేయండి సార్. కనీసం ఎనీవే మీరు ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా మాకు రావడం లేదు సార్, ఎజెండా రావడం లేదు సార్, మాకు ఇబ్బందిగా ఉంది, ప్రిపేర్ కావడానికి కూడా సమయం ఉండలేదు సార్. ఈరోజు మేము లంచ్ అవర్లో మీరు బ్రేక్ ఇస్తే కూడా మేము ఇక్కడే కూర్చొని ప్రిపేర్ అవుతున్నాం సార్. మరి ఏ డిస్కషన్ వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో వారిని అడిగితే సెక్రటరీ గారు అన్ని ప్రిపేర్ గానే అంటున్నారు సార్. అన్ని ప్రిపేర్ అవుతాం కానీ ముందు ఏది ప్రియారిటీ మాకు తెలియదు కదా సార్. అది మీరు దయచేసి చెప్పండి సార్. థ్యాంక్ యూ. అధ్యక్ష ప్రస్తావన వచ్చింది అధ్యక్ష. హరీష్ రావు గారు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు కదా సార్. వినండి సార్, దాని విషయంలో ఏ విధంగా బయట ప్రజలకు పక్కదారి పట్టిస్తూ ఉన్నారు ఆ అంశం ప్రాధాన్యత తీసుకున్నాం అధ్యక్ష. అప్పులు ఎందుకు చేస్తానో దాని పరంగా తీసుకెళ్తానే కార్యక్రమం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈరోజు వారి ప్రస్తావన అది ముఖ్యం కాదు అంటే వేరే సబ్జెక్ట్ తీసుకుందాం. మీ సబ్జెక్ట్ ఇష్యూ లేదంటే మీరు మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, ఏదో ప్రజలకు చెప్పామంటే చెప్పండి సార్, అదనే చెప్పండి. ఇది వద్దనంటే ఊరుకుంటాము. ఇది ఆ అప్పుల విషయంలో ప్రత్యేకమైన ప్రస్తావన చేస్తాము, ప్రజలకు మేము జవాబుదారీ అని తీసుకుందాం. एक मिनट मैं 1 मिनट आपका भी बोलता हूँ, आपका भी मैं आपका भी बोलता हूँ साहब. अरे आपका भी बोलता हूँ. अरे सर ऑनरेबल स्पीकर्स कुన్న డిస్క్రిషనరీ పవర్స్ కానీ మీకు సంబంధించిన అంశం మీరు ఎట్లా చేసిండ్రు, ఏ విధంగా చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, ఇదేం సార్, ఇదేంది వారు ఎన్నిసార్లు చేయలే? ఒక్కసారి స్పీకర్ గారు కూడా తెలియకుండా మాకు కూడా తెలియకుండా మేము అనేక సందర్భాలు కూర్చున్నాం సార్. నేను आपको नहीं बोल रहा हूं भाई, आपको नहीं बोल रहा, मैं आपको बात करता हूं भाई. नहीं వారు చేసిండ్రు. నేనేం చెప్తానంటే సార్ ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు అక్బర్ భాయ్ అరే సార్ ఈరోజు అక్బరుద్దీన్ సార్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు సార్ ఇప్పుడు ఒక్కటి సార్ अकबर भाई प्लीज अकबर साहब करना हमारा फर्ज बनता है भाई, हमारा फर्ज बनता है जो करना है गवर्नमेंट की तरफ से हमारा फर्ज बनता है. दैट इज ए legislative power that we are using sir, not beyond that what you are using, and we take the permission and we are taking the permission of honorable speaker. I am not questioning that. No Akbar bhai, no please, you no everybody sir, what sir, yeah we will sir, Inform us, we will be there standing ready. yeah definitely we will take honorable members sure sir, Courtesy. sir that sir there may be some time there may be sometimes a slight communication gap. I am not disputing it. Yes sir.
here we have taken the priority keeping in view the issue which was not there, and they have given the privilege notice to honorable speaker. So that please, मैं अकबर भाई को बोल रहा हूँ, ये important है बोल के वो ले लिए भाई. I know business में वो लगा, वो priority लगा के लगाए. If the main opposition doesn't want that, you know, వాళ్ళకే రావాలని వద్దంటే మా ఫినాన్స్ మినిస్టర్ గారు కూడా వద్దులే, మేము చెప్పింది అబద్ధం, సత్యదూరమైంది. నేనే हम आपको कॉन्फिडेंस में लेंगे भाई, आपके कॉन्फिडेंस को लेंगे भाई, बोल रहा हूँ ना. एक बार तो कभी कभी होता है. you know सर, బిల్లు ప్రిపరేషన్కి నిన్న రెవెన్యూ చట్టానికి సంబంధించి వారు అడిగిన తర్వాత సార్ రెవెన్యూ చట్టము సంబంధించి సమయం అడిగిన అధ్యక్ష, సమయం ఇవ్వాలనే ఓ దృక్పథంతో నిన్నటి నుంచి దీని తర్వాత ఇంకా కూడా సమయం దొరుకుతుందని. దీనికి ఏమి సమయం ఎక్కువ ఇస్తే కూడా తప్పే సార్, మీరు సమయం ఇచ్చిండ్రు, ఇంకెక్కువ ఇచ్చే కూడా మీరు తప్ప. సమయం ఇస్తేనేమో ఎందుకు ఇచ్చిందని అడుగుతారు, సమయం ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వలే అంటారు. I always respect Akbar bhai jo bole, we should have told, okay, our web source, some office should have told, there should have been some gap. We no, that was the gap. That no, that was no, yeah, होता भाई कभी कभी, आप मान लें. नहीं, गलती को मानने नहीं सर, वाले why we should sorry, it's the honorable speaker's direction which has to be followed. Why no, that is not our job. It's not my job to take you out, you know, out of consideration and out of respect for the floor leader. He being the floor leader, we are answerable. He being the floor leader, we are answerable. Who is the floor leader there? You are not the floor leader there. Where is the floor leader? Where is the floor leader? How can you say that? Where is the floor leader? We are answerable to the floor leaders. Where is the floor leader? Sir, I have highest respect. Sir, I have highest respect. Sir, వాళ్ళ దగ్గర వారు చర్చించాలని అనుకోవటం లేదు. నీళ్లు పాలుగా తేల్చేదానికి ఈరోజు ఆర్థిక మంత్రి గారు చెప్తా ఉన్న ప్రతి అంశం విషయంలో, ప్రతి ఒక్క అంశంలో మాట్లాడేదానికి ఏం లేనట్టుంది. వారు వచ్చి మీద పడే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేనేమంటా ఉన్నాను, अरे मैं बोला ना भाई, कॉन्फिडेंस में ले लेते बोल के. अरे आपके बारे में you know there would have been some gap. I'm telling you. హరీష్ రావు గారు కూడా అదే చెప్తా ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? చెప్పకుండా సారీ ఎందుకు చెప్తారండి? సారీ చెప్పాలా స్పీకర్ గారు సారీ చెప్తారా? స్పీకర్ గారు సారీ చెప్తారా? అరే యు ఆర్ క్వశ్చనింగ్ స్పీకర్, యు ఆర్ సెకండింగ్ ఇన్స్టిట్యూషన్. అరే who are you to speak? Who are you to speak? Who are you to speak against the speaker? కాలేరు వెంకటేష్ గారు, you don't know. సార్ మీకున్న ఫంక్షన్స్ పరంగా మీ ఆఫీస్కు సంబంధించి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు మొత్తం శాసనసభ్యులు కూడా ఆ నిర్ణయాలకు అనుగుణంగానే ముందుకు సాగాల్సిన ఉండాలి సార్. మేము లేదు స్పీకర్ గారు చెప్పింది వినము అంటే ఏం సార్? అది వాళ్ళ ఇంటెన్షన్ ఏంది? ప్రధాన ప్రతిపక్షం, మెయిన్ అపోజిషన్, బాధ్యత గల అపోజిషన్ సార్, బాధ్యత. అరే మీరు ఎట్లా మాట్లాడతారు మరి? ఎట్లా మాట్లాడతారు? సారీ చెప్పమని ఎట్లా మాట్లాడతారు? హూ ఆర్ యూ టు ఆస్క్ మీ సారీ? హూ ఆర్ యూ టు ఆస్క్ మీ సారీ? జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ సార్, నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈరోజు ఇష్యూ సీరియస్నెస్ ఉందని మెయిన్ అపోజిషన్ పార్టీ సంబంధించి మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. సీరియస్నెస్ ఉంది, ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చింది కనుక మీరు సీరియస్ తీసుకొని ఇచ్చిండ్రు. సో దేర్ ఈజ్ ఏ స్మాల్ కమ్యూనికేషన్ గ్యాప్. అక్బరుద్దీన్ జీ, వాట్ we you know it all speaker thought it is a
definitely a matter of public importance, you would have taken that. Please, इत्मीनान से रहिए. आप जो बोलने का है RR Act के बारे में, after that RR Act, if we have to take it, we will take it. If you want bills, Honorable Speaker will take a decision, we'll do it. So that's. And you can take anything, sir. I'm not questioning that, sir. The only thing I'm saying is just inform us, sir. Yeah, we will. Sir, the chair has the authority. Chair can take any. Sir, I'm not questioning that. sir, I know all are honorable. Harish Rao garu senior member, Akbaruddin garu senior member. You have to put a request, sir. You can't order. You can't direct the chair. You can't direct the chair and you can't. నేను మేము సారీ చెప్పాలని తప్పు ఏం చేస్తే తప్పకుండా సారీ చెప్తాం. మేము వెనుక పోము. అంటే తప్పు చేస్తే తప్పకుండా సారీ చెప్తాం. ఏం సార్ ఇది? ఇప్పుడు సబ్జెక్ట్ ఇంత సీరియస్నెస్ పెట్టుకొని దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా సార్? ఏం సార్? नहीं आपको नहीं, अरे आपको नहीं बोल रहे भाई, गेन अपोजिशन रूलर है. अरे दे शुड हैव, अरे हो अरे हो गया సార్. మీరు వారికి మైక్ ఇచ్చిండ్రు, వారికి సంబంధించిన ఆలోచన మీకు చెప్పిండ్రు. ఈరోజు నేను లెజిస్లేటివ్ మంత్రిగా ఎక్కడైనా కమ్యూనికేషన్ గ్యాప్ మాకు సంబంధించి ట్రెజరీ బెంచెస్ సంబంధించి కానీ గవర్నమెంట్ పరంగా వస్తే ఐఎమ్ ఆన్సరబుల్. ఇఫ్ ఐ హ్యావ్ ఎర్డ్ డెఫినెట్లీ ఐ స్టాండ్ బై ఇట్. బట్ ఇట్ వెన్ కమ్స్ టు హానరబుల్ స్పీకర్స్ ఇన్స్టిట్యూషన్, వెన్ హానరబుల్ స్పీకర్ ఇన్స్టిట్యూషన్ ఏ నిర్ణయం తీసుకుంటే దాని పరంగా లేచి స్పీకర్ గారు సారీ చెప్పాలంటే ఎట్లా సార్? ఎట్లా సార్ ఇది? సార్ స్పీకర్ గారు సారీ తీసుకోమంటే ఎట్లా సార్ ఇది? ఎట్లా సార్ ఇది? స్పీకర్ గారు నిర్ణయం చేస్తారు. ఇది ఏ బిజినెస్ చేపట్టాలనేది స్పీకర్ గారు నిర్ణయం చేస్తారు, స్పీకర్ గారు ఆఫీస్ నిర్ణయం చేస్తారు. ఈరోజు నేను సారీ చెప్పాలంటే ఇఫ్ ఐఎమ్ రాంగ్ అండ్ ఐ హావ్ డన్ ఎనీ ఎర్రర్, ఐ హావ్ అడాసిటీ. I have audacity to say I felt wrong and I am telling you, if there is a gap, definitely, if there is a gap in the communication, definitely. Why, no, why, how can you say that? The business will be dictated by Honorable Speaker. Business can't be dictated by the treasury bench sitting here. ఇస్తా కూర్చోండి ప్లీజ్. నేను ఇస్తా కూర్చోండి. నేను ఒక్క నిమిషం, 1 minute ఇస్తా కూర్చోండి. నేనే చెప్పడం జరిగింది, నా పర్మిషన్ తీసుకొనే షార్ట్ డిస్కషన్ తీసుకోవడం జరిగింది. స్పీకర్ గారు, మీ పట్ల మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది. మీ సూచనను, మీ ఆదేశాన్ని తప్పకుండా మేము పాటిస్తాం. కానీ మా మనవి ఏంటంటే సార్, ఇది నేను కూడా శాసనసభలో ఎల్ఏ మినిస్టర్గా పనిచేశాను. గతంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఇక్కడికి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మిమ్మల్ని, బట్టి గారిని ఇవాళ ఈ సబ్జెక్ట్ తీసుకుంటున్నాం, రేపు ఇవాళ తీసుకుంటాం, ఇవాళ రాత్రి వరకు సభ జరుపుతామని నేను యాజ్ ఎల్ఏ మినిస్టర్ మీ బెంచెస్ దగ్గరకు వచ్చి మీకు ఇన్ఫార్మ్ చేసేవాడిని. ఇవాళ పరిస్థితి ఏంటంటే మేము మీ సెక్రటరీ గారి దగ్గరికి, మీ విప్పుల దగ్గరికి వెళ్ళి మేము అడిగినా ఏ సబ్జెక్ట్ ఎప్పుడు తీసుకుంటారో చెప్పడం లేదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా స్పీకర్ గారికి సభలో సభ్యులకు మధ్య సమన్వయం చేయాల్సిన బాధ్యత విప్పులది, ఎల్ఏ మినిస్టర్ గారిది. అది నిర్వహించడంలో మీరు పూర్తిగా ఫెయిల్ అయింది కనుకనే ఈ సమస్య వచ్చింది. డిప్యూటీ సీఎం అధ్యక్ష, అక్బర్ సాబ్, please. No, I understand. I just want to make an appeal. డిప్యూటీ స్పీకర్. Honorable Speaker, sir, I have never questioned your authority, sir. You have all the powers to take any decision. Sir, you just read out and you said that the permission was taken and you have given the permission. Sir, as per the rules, sir, and the practice of the House, before starting the agenda, the Speaker announces
the permission seeked and permission given. But I'm sad, sir, the permission seeked and permission given is been announced now. At least in the future, sir, let us not do it like this, sir. It is very important, sir. As per rule, procedures, you have all the authority, sir, and after you, the treasury benches have all the authority to take up any issue with your permission. That is absolutely right, sir. But I am just questioning the parliamentary practice which is being adopted for years and years, sir, decades, is that all the political party leaders and the members are taken into confidence and an understanding is reached and then issue is being taken. So let us stick to that parliamentary practice. This is what is my submission, sir. Okay. Deputy CM garu. అధ్యక్ష, గ్యారంటీస్ పైన మనం మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష. దీనికి సంబంధించి నేను మాట్లాడుతున్న సందర్భంలో కొంత సమయం వేరే సభ్యులు మాట్లాడటం వల్ల కొంత మళ్ళీ ఇంట్రడక్షన్ నేను ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. దీంట్లో చూపించినటువంటి సమాచారం పూర్తిగా ఆయా రాష్ట్ర ఆర్థిక శాఖ మార్చులు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పుస్తకాల నుంచి ఆధారంగా తీసుకున్న అంకెల్నే ఆర్బీఐ వారు హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ అని ఒక బుక్ ప్రింట్ చేసి బయటకు వెళ్తారు అధ్యక్ష. దీంట్లో చూపించిందంతా పాడమే చెప్తాను నేను, అది కూడా దీంట్లో చూపించిందంతా రాజేశ్వర రెడ్డి గారు మీరు రాసి ఇచ్చినటువంటి బడ్జెట్. చేయకండి ప్లీజ్. సో ఇది హరీష్ రావు గారి కంటే ముందు రాజేశ్వరరావు గారు, రాజేశ్వర రెడ్డి గారు చెప్తాను సార్. ఏమంట హరీష్ రావు గారి కంటే ముందు ఆర్థిక శాఖ మంత్రిగా వారు పనిచేసిన దానికంటే ముందు ఇంకా కొద్దిమంది కూడా ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధ్యక్ష ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేశారు. ఆ పనిచేసినటువంటి వాళ్ళు ఈటల రాజేందర్ గారు చేశారు, అట్లాగే మన ఆ తర్వాత కేసీఆర్ గారు కూడా చేశారు అధ్యక్ష. ఈటల రాజేందర్ గారు చేశారు కదా అధ్యక్ష, ఈటల రాజేందర్ గారు చేశారు, ఆ తర్వాత కె చంద్రశేఖరరావు గారు కూడా చేశారు. సార్ నేను ఆర్థిక శాఖ మార్చులుగా ఎవరెవరు చేశారని చెప్తున్న సభకు సమాచారం ఇస్తున్నా, వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు కదా. అట్లాగే హరీష్ రావు గారు చేశారు అధ్యక్ష. హరీష్ రావు గారి తర్వాత ఇప్పుడు నేను ఆర్థిక శాఖ మంత్రిగా కొన్ని పుస్తకాలు ఈ సభలో పెట్టాము అధ్యక్ష. ఈ సమాచారం సరే హరీష్ రావు గారు ఇచ్చినటువంటి సంఖ్యకి ఇప్పుడున్నటువంటి సమస్య అంతా కూడా మేము చూపించిన లెక్క తప్పు, నేను చూపించిన లెక్కే కరెక్ట్ అని వారు చెప్తా ఉన్నారు. దాని బేస్ ఏంటంటే ఆర్బీఐ రిపోర్ట్ అని చెప్తా ఉన్నారు. ఆర్బీఐ రిపోర్ట్ కూడా నేను చదివి వినిపించాను అధ్యక్ష. ఈ చదివి వినిపించిన దాంట్లో హరీష్ రావు గారు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్లో కేవలం గ్యారంటీస్ 38,806 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. వారికంటే ముందు ప్రవేశపెట్టిన కె చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో యాక్చువల్స్ వచ్చి 1,35,282 కోట్ల రూపాయలు చూపిస్తుంది అధ్యక్ష. అంటే ఒక సంవత్సర కాలంలో కేసీఆర్ గారి తర్వాత హరీష్ రావు గారు వచ్చారు అధ్యక్ష. హరీష్ రావు గారు రాగానే ఈ సంవత్సర కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు వారు తీర్చేశారు వారి లెక్కల ప్రకారం. అందుకోసం 1,00,000 మైనస్ అయిపోయి 38,000 కోట్లు మాత్రమే పుస్తకాల్లో చూపిస్తూ ఉన్నాం. సరే నేను కూడా నిజమే అనుకుని నమ్మాను అధ్యక్ష, హరీష్ రావు గారు 1,00,000 కోట్ల రూపాయలు ఏమైనా తీర్చేశారేమో అని చూస్తే లెక్కలు చూస్తే మరి ఏ బ్యాంకుని అడిగినా ఏ కార్పొరేషన్ అడిగినా ఆహా డబ్బులు అట్లాగే ఉన్నాయి, ఆ అప్పులు అట్లాగే ఉన్నాయి. మరి అట్లాగే ఉంటే హరీష్ రావు గారి పుస్తకంలో ఇట్టట చూపించారని నాకు అనుమానం కలిగింది అధ్యక్ష. అసలు ఇట్టట చూపిస్తారని ఆర్థిక శాఖ మంత్రిగా వారు ఒక చిన్న వ్యవహారం చేశారు అధ్యక్ష. ఇందులో ఏంటంటే వారు చూపించినటువంటి పుస్తకంలోనే
ఉదాహరణ చూడండి, ఇది బుక్ హరీష్ రావు గారు ఇచ్చిన బుక్ అధ్యక్ష, బడ్జెట్ సంబంధించి. దీంట్లో కాలం నెంబర్ 9 అదే ఒక చిన్న అవుట్ స్టాండింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్లో వారు టెంటేటివ్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అమౌంట్ అనేది ఒక కొత్త దాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఏంటంటే గ్యారంటీస్ ద్వారా తీసుకున్నటువంటి అప్పుల్లో అసలు మొత్తాన్ని చూపించకుండా అందులో కొద్దిగా రిస్క్ ఉంది, ఆ కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది, కానీ మిగతాది మనకేం భారం పడుతుంది. ఆ లెక్క తగ్గించి చూపించడం కోసం దీంట్లో ప్రింట్ చేశారు. ఏంటి ఉదాహరణకి షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష, నేను ఉదాహరణ చెప్తాను, ఉదాహరణ మాత్రం చెప్తాను సభ్యులందరికీ సింప్లిఫై అర్థం కావటం కోసం. వారు ఏం చూపించారు, వారు తీసుకున్న లోన్ ఏమో షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 1314.46 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు అధ్యక్ష. దీని మీద మాత్రం ఆ అప్పు తీర్చడానికి కార్పొరేషన్ కట్టేసుకుంటుంది, అసలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారమే లేదు, భారం మొత్తం కలిపితే కూడా 5% కూడా ఉండదు. కాబట్టి 5%కే లెక్కేసి తీసుకున్న గ్యారంటీ మేము ఇచ్చింది 5% కోసం అన్నట్టు లెక్కేసి చూపించారు అధ్యక్ష. ఇది బహుశా మరి 5% కోసమే గ్యారంటీ మీరు రిస్క్ అని అంటే అధ్యక్ష నేను చెప్తున్నాను, ఈ షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 1314 కోట్ల రూపాయలు తీసుకుంటే మీరు చూపించింది 5% అయితే కట్టాల్సింది 65 కోట్లు మాత్రమే అయితే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 693 కోట్ల రూపాయలు ఈ షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చిన అప్పుకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టింది అధ్యక్ష. అది ఎవరి మీద పడ్డ భారం? మీరు రిస్క్ ఏమో 5% అన్నారు, మీరు రిస్క్ ఏమో 5% 5% అంటే 65 కోట్లే కట్టాలి. మరి 65 కోట్లు కట్టాల్సింది 693 కోట్లు ఎందుకు కట్టినట్టు? అది ఎవరి మీద భారం? రాష్ట్రం మీద భారమే కదా. అంటే దీన్ని ఇంత వాస్తవాన్ని తగ్గించి చూపించి తద్వారా మాకు అప్పులు ఇన్ని లేవు అని చెప్పి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ద్వారా వచ్చేటువంటి అవకాశాన్ని ఇంకా అప్పులు తెచ్చుకుందామని ఆశ ఆతృత తప్ప దీంట్లో ఏమైనా ఉంది అధ్యక్ష? ఎంత అప్పులు తీసుకుంటే మీకు దాహం తీరుతుంది హరీష్ రావు గారు? ఎంత అప్పులు? 7 లక్షల కోట్లు దాటితే కూడా మీకు దాహం తీరక అందులో పెట్టినటువంటి గ్యారంటీస్ని ఇంకా 5% చూపించి ఆ ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఇంకా అప్పు తెచ్చుకుందామని, అది కూడా ఎంత అధ్యక్ష ఇదొక్కటే. నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఉదాహరణ అంటే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు అధ్యక్ష. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కింద తీసుకొచ్చినటువంటి అప్పు దీంట్లో చూపించింది, వారి పుస్తకంలో అప్పుడు చూపించింది 64,651.93 కోట్ల అధ్యక్ష. మరి దీన్ని 64,000 కోట్ల రూపాయలుగా చూపించాలి కదా. చూపించకుండా పక్కన కాలంలో నాకు రిస్క్ కేవలం 16,000 కోట్లకే ఉంది, మిగతాది కాదని మరి ఎవరు కడుతున్నారు? ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి డబ్బులు ప్రభుత్వం కడుతుందా, లేకపోతే కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి వాళ్ళు ఏమైనా డబ్బులు పోగేసి మరి వాళ్ళు కడుతున్నారా? నేను అడుగుతా ఉన్నాను ఇరిగేషన్ మంత్రి గారిని. నాకు తెలిసి సంవత్సరం నుంచి రివ్యూ చేస్తున్నా, ₹1 వాళ్ళు కట్టలే కార్పొరేషన్ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం కడతాం. ఏమండి, రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. మరి ఇది మొత్తం లయబిలిటీ రాష్ట్ర ప్రభుత్వం మీదనే కదా. పోనీ మీరు చెప్పినట్టు ఆ కాళేశ్వరం ఏమైనా నీళ్లు అమ్మి రైతులకి ఏమైనా మీటర్లు పెట్టి మీరు ఏమైనా వసూలు చేసి కట్టారా? లేదు కదా, కట్టలేదు కదా. ఉచితంగా ఇచ్చేదే కదా, ఫ్రీగా ఇచ్చేదే కదా. ఫ్రీగా ఇచ్చినటువంటి నీళ్ళకి మరి ఆదాయం మీరు యాడ్ చేసుకొస్తారని నాకు రిస్క్ లేదు, అది కార్పొరేషన్ కట్టుకుంటుంది, గవర్నమెంట్ కట్ట అవసరం లేదని మీరు తగ్గించి చూపించేసి దాన్ని 1,29,000 కోట్లు ఉన్నదాన్ని 1,29,243 కోట్లు ఉన్నదాన్ని కేవలం 38,000 కోట్లు చూపించి ఈ పుస్తకంలో బడ్జెట్లో పెట్టి ఈ రకంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఆనాడు బడ్జెట్లో ఈ రాష్ట్రం ప్రజల్ని ఈ సభని తప్పుదో పట్టించడమే కాకుండా ఈ సభతో పాటు మీరు ఈ సంఖ్య ఇస్తే అది ఆర్బీఐ వాళ్ళ దగ్గర పోయి ఆర్బీఐ వాళ్ళు అదే ప్రింట్ చేసి వస్తే మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి రెండోసారి మళ్ళీ సభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించడానికి మీరు చేసే ప్రయత్నం ఈ లెక్కల సమున్నతంగా సభ ద్వారా బయటకు తెలిస్తే మీరు ఎంత ఈ సభను తప్పుదో పట్టిస్తున్నారో, అసలు ప్రివిలేజ్ మోషన్ ఎవరికి ఇవ్వాలో, సభా హక్కుల ఉల్లంఘన ఎవరికి ఇవ్వాలో ఈ రాష్ట్ర ప్రజలు సభ కూడా నిర్ణయించాలని నేను అంతా ఆయన తర్వాత కోరుతాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష దీనికి సంబంధించి ఈ షీప్ డెవలప్మెంట్ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ కూడా అధ్యక్ష దీంట్లో కూడా అప్పు తెచ్చారు. గ్యారంటీ 22,427 కోట్లు చూపించి ఇందులో 50% మాకు లయబిలిటీ, మిగతాది కాదు.
అంటే మరి మిగతా డబ్బులు ఎవరైనా ఇళ్ళకి ఇంటింటికి ఏమైనా మీటర్ పెట్టి మీరు ఏమైనా డబ్బులు వసూలు చేసి కట్టారా? కట్టలేదుగా. యాడ కట్టారు అధ్యక్ష? ఇట్లా